ఈ వీడియోలో బాయిలర్ కోడిగుడ్డుతో ఎగ్ ఫ్రైడ్ రైస్, నాటు కోడిగుడ్డుతో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈ రెండిటిని విడివిడిగా తిని గ్లూకోజ్ రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. నేను ఒక ప్రిపరేషనే చూపిస్తున్నానండి. ప్రిపరేషన్ అంతా సేమే, బట్ ఎగ్స్ డిఫరెంట్ అంతే. సో ప్రిపరేషన్ చూద్దాం రండి. ఈ ప్రిపరేషన్కి ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ కావాలి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కరివేపాకు, 5 కోడిగుడ్లు, తర్వాత గాను నూనె, 1 ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న, 1/2 టమాటా, కొంచెం కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, 1 నిమ్మకాయ చెక్క, తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, ఒక చిటికెడంత పసుపు, 1 స్పూన్ సాల్ట్ మనకు టేస్ట్ తగ్గట్టు, అలాగే గార్నిష్ కోసం కొంచెం పెప్పర్ పౌడర్. ఇవే ఐటమ్స్. ఇవన్నిటితో ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపరేషన్ చూద్దాం రండి. సో ప్యాన్ వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎంతో అక్కర్లేదు, కొంచెం చాలు. మనం ముందుగా తీసుకున్న 5 కోడిగుడ్లని ఇందులో కొట్టుకుని కదపకుండా ఒక్క 2 సెకండ్స్ ఉంచుకోవాలి. 5 కోడిగుడ్లు ఒకేసారి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక 2 సెకండ్స్ అలా వదిలేయండి. తర్వాత ఎక్కువ స్మాష్ చేసేయకుండా స్లోగా కదుపుకోండి. ఎక్కువ తిప్పాల్సిన అవసరం లేదు. కొంచెం ఈ టైంలోనే కొంచెం సాల్ట్ వేసుకోండి. అంతే, సాల్ట్ వేసుకొని కొంచెం తిప్పండి. బాగా చిన్నగా కాదు, పెద్ద ముక్కలుగానే ముట్టుకోండి. కొంచెం ఫ్రైడ్ రైస్కి పెద్ద ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది. ఇదంతా కొంచెం ఏగాలి. కోడిగుడ్డు ఏగే వరకు ఉంచుకోండి, ఎక్కువసేపు అక్కర్లేదు. అంతే, ఇలా కొంచెం ఎగితే చాలు. ఇది పక్కన పెట్టేసుకోండి, రెడీ చేసుకోండి. ఇలా ఉంచుకోండి ముక్కలుగా, బాగా చిన్నగా చేసేసుకోకండి. ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ని ఒక పక్కన తీసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, గాను నూనె. అది హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసేసుకోండి. తర్వాత కొంచెం మనం ముందుగా తీసుకున్న కరివేపాకు. వీటిని కొంచెం ఆవాల్ని చిటపటలు అనిపించే వరకు ఉన్నివ్వండి. ఈ కొంచెం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోండి. ఆనియన్ ఒక 2 మినిట్స్ ఫ్రై అవనివ్వండి. ఆనియన్ ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. వీటిని కొంచెం ఫ్రై అవనివ్వండి. ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక టమాటా, మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా వేసుకోండి. టమాటా వేసుకున్నాక వెంటనే
చిటికెడు పసుపు, ప్రస్తుతానికి ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను సాల్ట్, ఇంకా లాస్ట్లో చూసుకుని వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం, టమాటా మీద తొక్క ఊడేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గాలి. ఇలా అంటే తక్కువ ఊడిపోతుంది. సో అప్పటి వరకు కూడా మనం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇలా అయినాక మనం ముందుగా ఎగ్ ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని బాగా కలపండి. ఉప్పు కారం అంతా ఈ ఫ్రైకి పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ముందుగా మనం తీసుకున్న రైస్, ముందుగా ఉడికించుకుని పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. రైస్ అంతటికి పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. మీకు ఎంత ఘాటు కావాలితే అంత పెప్పర్ పౌడర్ వేసుకుని ఇలాగ గార్నిష్ చేసుకుని ఒకసారి కలుపుకుందాం. అంతా ముందుగా మనం తీసుకున్న ఒక చెక్క నిమ్మకాయ అది వేసుకుని ఇదంతా ఇలాగా స్ప్రెడ్ అయ్యేలాగా పిండుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుందాం. అంతా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. ఒకవేళ సాల్ట్ సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. వేడివేడిగా ఉంది కాబట్టి బేగా అందులో కలిసిపోద్ది. అంతే, ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా చేసుకుని ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఫస్ట్ మెథడ్లో వచ్చేసి బాయిలర్ ఎగ్తో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను. సో దీన్ని తిని గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం. దీని వెయిట్ వచ్చేసి 500 గ్రామ్స్. రిజల్ట్ చూసి షాక్ అయ్యాను. ఇప్పుడు దాకా చేసిన అన్ని వీడియోస్లో ఇంతలాగా అబ్నార్మల్ స్పైక్ అన్నదే చూడలేదు. కింద రిజల్ట్స్ చూడండి ఎంతలాగా అప్ అండ్ డౌన్స్ అయినాయో. నాకు షుగర్ లేదు కాబట్టి పర్లేదు, 50 పాయింట్స్ అప్ అండ్ డౌన్స్ డిఫరెంట్లో ఇన్నిసార్లు అప్ అండ్ డౌన్స్ అవినాయి. ఇంతలాగా డిఫరెన్స్ మంచిది కాదు. షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకెంతలా రేజ్ అవుతుందో. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే అవాయిడ్ బాయిలర్ ఎగ్స్. నెక్స్ట్ నాటుకోడి గుడ్డు రిజల్ట్స్ చూద్దాం. సెకండ్ మెథడ్తో చేసిన నాటుకోడి గుడ్డుతో ఎగ్ ఫ్రైడ్ రైస్. దీని వెయిట్ వచ్చేసి 500 గ్రామ్స్. ఇది తిని గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉందో చూద్దాం.
నాటుకోడి గుడ్డు రిజల్ట్స్ చూసి షాక్ అయ్యాను. కింద రిజల్ట్స్ చూడండి, గ్లూకోజ్ స్పైక్ అన్నదే అవ్వలేదు, ఇంకా 100 పాయింట్స్లో ఉంది. స్లోగా 30 పాయింట్స్ దాకా తగ్గి చాలాసేపు వరకు అదే రేంజ్లో మెయింటైన్ చేసింది. సో మై సజెషన్ ఈజ్ నాటుకోడి గుడ్డు ఈజ్ బెస్ట్. మీకు ఈ వీడియో నచ్చింటే కనుక ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. ఇంకా కొత్త ఐటమ్స్ మీద వీడియోస్ కావాలంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.